ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు వీడియోలో మనకి 45,000 బడ్జెట్‌లో వాల్యూ ఫర్ మనీ ల్యాప్‌టాప్స్ గురించి అయితే తెలుసుకుందాం. నేనైతే మిమ్మల్ని పెద్దగా కన్‌ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. ఈ బడ్జెట్‌లో చాలా ల్యాప్‌టాప్స్ అయితే ఉన్నాయి. నేనైతే 2 ల్యాప్‌టాప్స్‌నే పిక్ చేశాను. మనకి ఆ బడ్జెట్‌కి వర్త్ అనిపించేవి. ఆ ల్యాప్‌టాప్స్‌ని అయితే మీరైతే తీసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో ఫుల్‌గా అయితే చూడండి. మధ్యలో అయితే స్కిప్ చేయకండి. మీకైతే కన్‌ఫ్యూజన్ అయితే వచ్చేస్తుంది. పెట్టే మనీకి సాటిస్ఫై అవుతారు. ఈ 2 ల్యాప్‌టాప్స్‌లో మీరేది తీసుకున్నా సరే. దీంట్లో మనకి ఫస్ట్ ల్యాప్‌టాప్ వచ్చేసరికి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఇంటెల్ ఐ5 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. ఇదైతే 12థ్ జనరేషన్ ప్రాసెసర్. మనకి 12450 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. ఇదైతే ఆ బడ్జెట్‌లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ల్యాప్‌టాప్ వచ్చేసరికి మనకి పాలికార్బోనేట్ బాడీ యూజ్ చేశారు. ఇదైతే మంచి ప్లాస్టిక్‌నే యూజ్ చేశారు వీళ్ళు. ఈ ల్యాప్‌టాప్ మనకి వెయిట్ వచ్చేసరికి 1.37 కేజీ వెయిట్‌తో అయితే ఈ ల్యాప్‌టాప్ అయితే వస్తుంది. మనకి పట్టుకోవడానికి కూడా పర్లేదు, బానే ఉంటుంది. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో మనకి థిక్‌నెస్ వచ్చేసరికి 1.79 థిక్‌నెస్‌తో ఈ ల్యాప్‌టాప్ అయితే వస్తుంది. మనకి ల్యాప్‌టాప్ చాలా స్లిమ్‌గా అయితే ఉంటుంది చూడడానికొచ్చేసరికి. ఇక ఈ బడ్జెట్‌లో మనం ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇక్కడ మనకి ల్యాప్‌టాప్‌లో డిస్‌ప్లే పరంగా మనమైతే కాంప్రమైజ్ అవ్వాలి. డిస్‌ప్లే వచ్చేసరికి మనకి 14 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేని అయితే యూజ్ చేశారు. మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బానే ఉంటాయి డిస్‌ప్లేలో. డిస్‌ప్లేకొచ్చేసరికి మనకి టీయూవీ బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఇచ్చారు. మన కళ్ళకి ఎటువంటి హార్మ్ అయితే ఉండదు ఈ డిస్‌ప్లే చూడడం వల్ల. DDR5 ర్యామ్‌ని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఇదైతే ఇన్‌బిల్ట్ సాల్డరింగ్ చేసైతే వస్తుంది. మీరైతే అప్‌గ్రేడ్ చేసుకోవడానికైతే ఉండదు. మీరు హయ్యర్ వేరియంట్ తీసుకోవడమే బెస్ట్. హయ్యర్ వేరియంట్ 16 జీబీ అదైతే ఉంటుంది. కానీ అది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువుంటుంది కంపేర్ టు 8 జీబీ. ర్యామ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి మీరైతే 16 జీబీ తీసుకోవడమే బెస్ట్. ఈ ర్యామ్ వచ్చేసరికి మనకి 4800 హెర్ట్జ్ స్పీడ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి చాలా స్పీడ్‌గా అయితే ఉంటుంది DDR5 ర్యామ్ కాబట్టి. దీంట్లో మనకి 47 వాట్ అవర్ బ్యాటరీని అయితే యూజ్ చేశారు. ఇది బ్యాటరీ వచ్చేసరికి మనకి వాళ్ళైతే 11 అవర్స్ వస్తుందనైతే చెప్తున్నారు. నార్మల్ యూజర్‌కి అయితే ఒక 7-8 అవర్స్ అయితే వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. హెవీగా యూజ్ చేస్తే 5 అవర్స్‌కి ఇదైతే డ్రైన్ అయిపోవచ్చు. ఎడిటింగ్ అలాంటి టాస్క్స్ గనుక మీరు గనుక చేస్తే. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 15 మినిట్స్ ఛార్జ్ చేస్తే గనుక ఇదైతే 2 అవర్స్ బ్యాకప్ ఇస్తుందనైతే మనకి కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారనమాట. వైఫై 6కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో వెబ్ క్యామ్ వచ్చేసరికి మనకి 1080కి సపోర్ట్ చేస్తుంది. మనకి సెక్యూరిటీ పర్పస్ కెమెరా షట్టర్‌ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు ఈ ల్యాప్‌టాప్‌లో వచ్చేసరికి. ఇంకా ఈ ల్యాప్‌టాప్‌లో స్పీకర్స్ వచ్చేసరికి మనకి డ్యూయల్ స్పీకర్స్‌తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్. ఇది డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్పీకర్స్ క్వాలిటీ కూడా బానే ఉంది. ఈ ల్యాప్‌టాప్ మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో అయితే వస్తుంది. అండ్ విండోస్ 11 ప్రీ ఇన్‌స్టాల్‌తో వస్తుంది. అండ్ ఎంఎస్ ఆఫీస్ మనకి 2024 అయితే ఇన్‌స్టాల్ చేసి అయితే వస్తుంది. ఒకసారి మనకి 40-45K ఆ రేంజ్‌లో అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది 8 జీబీ ర్యామ్. మనకి 16 జీబీ ర్యామ్ అయితే 50K ఆ రేంజ్‌కి అయితే వెళ్ళిపోతుంది. బడ్జెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్‌టాప్ అనే చెప్పొచ్చు ఇది. మనకి ఎటువంటి టాస్క్స్ అయినా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. బడ్జెట్‌లో సెకండ్ ల్యాప్‌టాప్ వచ్చేసరికి హెచ్‌పీ నుండి. చాలామంది అయితే హెచ్‌పీ ల్యాప్‌టాప్సే కావాలని అయితే అడుగుతూ ఉంటారు ల్యాప్‌టాప్స్‌లో. వాళ్ళ కోసమే అయితే ఈ ల్యాప్‌టాప్ అయితే పిక్ చేశాను. ఈ ల్యాప్‌టాప్ నేమ్ వచ్చేసరికి మనకి హెచ్‌పీ 15. ఈ ల్యాప్‌టాప్‌లో వీళ్ళు ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఏఎండీ రైజెన్ 5 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. ఏఎండీ నుంచి. ఏఎండీ రైజెన్ 5 7535 హెచ్ఎస్ ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ వచ్చి మనకి 4.5 గిగాహెచ్ఎస్ క్లాక్ స్పీడ్‌తో అయితే వస్తుంది ఈ ప్రాసెసర్. ఈ బడ్జెట్‌లో మిగతా ల్యాప్‌టాప్స్‌తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెసర్ అయితే చాలా మంచి ప్రాసెసర్ అనే చెప్పొచ్చు మనం. ఎటువంటి టాస్క్స్ యూజ్ చేసినా సరే ఈ ల్యాప్‌టాప్‌లో చాలా బాగా రన్ చేస్తుంది. ల్యాప్‌టాప్ వచ్చేసరికి మనకి. ఈ ల్యాప్‌టాప్ బిల్డ్ క్వాలిటీ గనుక చూసినట్లయితే ఇది కూడా ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. ఇంకా ఈ ల్యాప్‌టాప్‌లో మనకి విడ్త్ వచ్చేసరికి మనకి 0.73 ఇంచ్‌తో అయితే వస్తుంది. చాలా స్లిమ్‌గా అయితే ఉంటుంది ల్యాప్‌టాప్ వచ్చేసరికి. ఇక ఈ ల్యాప్‌టాప్ వెయిట్ వచ్చేసరికి మనకి 1.59 కేజీ వెయిట్‌తో అయితే వస్తుంది. మీరు క్యారీ చేయడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా దీంట్లో జీపీయూ గురించి గనుక వస్తే మనకి ఏఎండీ రాడెన్ జీపీయూని అయితే యూజ్ చేశారు. ఇదైతే ఇంటిగ్రేటెడ్ జీపీయూ. ఈ ల్యాప్‌టాప్‌లో స్టోరేజ్ విషయానికొస్తే ఎన్వీఎండీ ఎస్ఎస్‌డీని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ల్యాప్‌టాప్‌లో ఫైల్ ట్రాన్స్‌ఫర్ స్పీడ్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో డిస్‌ప్లే వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్‌డీ ప్లస్ యాంటీ గ్లేర్ డిస్‌ప్లేని అయితే యూజ్ చేశారు. ఈ డిస్‌ప్లే వచ్చేసరికి మనకి 250 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ల్యాప్‌టాప్‌లో విజిబిలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది. మనకి వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్‌గా అయితే చూపిస్తూ ఉంటుంది. ల్యాప్‌టాప్‌లో మనకి 41 వాట్ అవర్ బ్యాటరీని అయితే యూజ్ చేశారు. ఇది మినిమమ్ ఒక 6 అవర్స్ అలా అయితే వచ్చే అవకాశాలున్నాయి. మనకి ఛార్జ్ వచ్చేసరికి. కావాల్సిన అన్ని పోర్ట్స్ అయితే ఈ 2 ల్యాప్‌టాప్స్‌లో అయితే ఉన్నాయి. ల్యాప్‌టాప్ వచ్చేసరికి మనకి 43,000 అలా ఆ రేంజ్‌లో అయితే ఉంటుంది. మనకి సేల్స్‌లో వచ్చేసరికి ఇది 40,000 బిలోకి అయితే వచ్చేస్తుంది. సేల్స్‌లో అయితే మన ఛానెల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ 2 ల్యాప్‌టాప్స్ ఫ్రెండ్స్ మనకి ఈ ప్రైస్ రేంజ్‌లో మంచి ల్యాప్‌టాప్స్. మిగతావన్నీ మనకి ఓవర్ ప్రైజింగ్ అయితే ఉంటాయి. ఈ బడ్జెట్‌లో వచ్చేసరికి. క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అయితే నేనైతే అనుకుంటున్నాను.
మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఏ బడ్జెట్‌లో నెక్స్ట్ వీడియో చేయమంటారో అది కూడా అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇక ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.